అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఖాళీ కాబోతున్న ఎమ్మెల్సీలు విషయంలో ఇటీవల జనసేన టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకోవడం జరిగింది. మరీ ముఖ్యంగా 13 ఎమ్మెల్సీలు కౌన్సిల్ మెంబర్లు ఖాళీ అవుతాయి మార్చి నాటికి అనేది ఒక వార్త. అయితే దీనికోసం ఆశావాళ్ళంతా పరుగులు తీస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, బీజేపీ అధిష్టానం దగ్గరికి. ఇందులో 4 ఆల్రెడీ రాజీనామా చేశారు. వాళ్ళు ఎవరు? ఈ 4 వైసీపీ వాళ్ళు: పోతుల సునీత, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ్ చక్రవర్తి. ఈ 4 కూడా వైసీపీ తరపు నుంచి కౌన్సిల్ మెంబర్లుగా ఎలక్ట్ అయిన వాళ్ళు. వాళ్ళు 4 వాళ్ళ రాజీనామాలు ప్రదర్శించారు, సమర్పించారు. అవి స్పీకర్ దగ్గర ఉన్నాయి, వాటిని ఆమోదించారు. వీళ్ళు కాకుండా ఇంకో 4 రాజీనామాకు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళంతా టీడీపీతో టచ్లో ఉన్నారు రాజీనామా చేస్తాకి. అంటే 4, 8 ప్లస్ మార్చడానికి ఒక 5 ఖాళీ అవుతాయి. ఇప్పుడు ఈ 8 + 5 13 మందికి అకామిడేట్ చేస్తాకి కూటమి పెద్దలు చర్చలు జరుపుతున్నారు. మరీ ముఖ్యంగా మొన్న జరిగిన ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కువ సీట్లు కోల్పోయారు. ఇది ఎలయన్స్లో ఫ్రెండ్లీ పార్టీ కూటమి వలన, అట్లా కొన్ని పరిస్థితులు, ప్రత్యేకమైన పరిస్థితుల వలన వాళ్ళు వాళ్ళ కేడర్కి న్యాయం చేయలేకపోయారు. సో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తారు. మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి గెలిచిన పిఠాపురం నుంచి వరం గారు ఆయన సీటుని పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చి ఆయన తప్పుకున్నారు. ఆయనకి ఎమ్మెల్సీ ఇస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మాట ఇచ్చారు. ఆ విధంగా ఈ వచ్చే వాటిల్లో ఈ 13లో వరం గారికి టాప్ ప్రయారిటీలో ఉంది. ఇక తర్వాత దేవినేని ఉమామహేశ్వర గారు. ఈయన తెలుగుదేశం పార్టీ హార్డ్ కోరు చంద్రబాబు నాయుడు గారు మనిషి. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉండి ఒక మాట చెప్తే ఆయన మనసులో ఒక మాట అనుకుంటే ఉమామహేశ్వర గారు విజయవాడలో ఇంప్లిమెంట్ చేస్తారు. అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి దేవినేని ఉమామహేశ్వర గారు. ఆయనకి మన ఎలక్షన్లో ఈక్వేషన్ కుదరక సీట్ అకామిడేట్ చేయకపోయింది పార్టీ. అయినా సరే ఆయన పార్టీ సైనికుడిగా పార్టీ ఆదేశానుసారం పార్టీ కోసం పనిచేస్తూ అక్కడ మైలవరం కానీ, విజయవాడలో కానీ, అన్ని నందిగామ కానీ, తిరువూరు కానీ అట్లలో ఆయన అనుమతులంతా కూడా పనిచేసి పార్టీని గెలిపించారు. అంతేకాకుండా ఇక్కడ ఉమామహేశ్వర గారి గురించి చెప్పాలంటే పార్టీకి ఎలాంటి సుశిక్షణైన సైనికుడు అంటే, ఆయన సొంత నియోజకవర్గంలో మైలవరంలో అంటే 2009, 2014లో మైలవరంలో గెలిచారు. 2019లో ఓడిపోయాడు ఆయన. ఆ మైలవరం నియోజకవర్గంలో ఎవరైతే ఉమామహేశ్వర గారి 19లో గెలిచాడో ఆయనకి తిరిగి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది, వసంత కృష్ణప్రసాద్ గారికి. అయినా సరే కృష్ణప్రసాద్ గారి విజయం కోసం కృషి చేశారు ఈ ఉమామహేశ్వర గారు. అలాంటి నిబద్ధత కలిగిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడంటే దేవినేని ఉమామహేశ్వరరావు అని చెప్పక తప్పదు. ఆయనకు ఒక సీట్ ఇస్తారని అనుకుంటున్నారు. పోతే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు వరమ గారు, దేవినేని ఉమామహేశ్వర గారు. పోతే వైసీపీ నుంచి రాజ్యసభ స్థానాన్ని రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన మోపిదేవి వెంకటరమణ గారు, నాకు రాజ్యసభ వద్దు, నాకు మీ వీలు బట్టి ఎమ్మెల్సీ ఇవ్వండి అని చెప్పాడు ఆయన. దానికి పార్టీ ఒప్పుకుని రాజ్యసభ స్థానాన్ని సానా సతీష్ అనే కాకినాడ ఆయనకి అకామిడేట్ చేసి రేపు రాబోయే ఖాళీల్లో మోపిదేవి వెంకటరమణ గారికి తెలుగుదేశం నుంచి ఎమ్మెల్సీ ఇస్తారు. ఇకపోతే విజయవాడ నుంచి వంగవీటి రాధాకృష్ణ గారు. ఈయన వంగవీటి మోహన్ రంగ గారి కుమారుడు. ఈయన తెలుగుదేశం పార్టీలో 19లో సీటు ఓపెన్ సరే 19లో కూడా విజయవాడ అన్ని జిల్లాల్లోనూ తిరిగి ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తిరిగి తెలుగుదేశం పార్టీని బలపరిచి తెలుగుదేశం విజయం కోసం పనిచేశారు. ఆ రోజు పార్టీ ఓడిపోయింది. అయినా సరే నిబద్ధత గల సైనికుడిగా పార్టీలో పనిచేసి పార్టీ అధినాయకత్వానికి అనుకూలంగా పనిచేసి వ్యక్తి. ఆయన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక 19 నుంచి 24 మధ్యలో నీకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తాం, డబ్బులు ఇస్తామని కొడాల నాని, వంశీ, మిథున్ రెడ్డి లాంటి నాయకులు ఎంత ప్రయత్నం చేసినా ఆయన పార్టీని వీడకుండా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వ్యక్తి వంగవీటి రాధా గారు. ఆయన ఎమ్మెల్సీ చేసి మంత్రి చేస్తారని చెప్పి ఆయన అనుమతులందరూ అనుకుంటున్నారు వంగవీటి రాధా గారి గురించి. ఇకపోతే కొవ్వూరులో గెలిచి 2014లో మంత్రిగా పనిచేసిన జవహర్ గారు, ఆయన 19లో తీసుకొచ్చి తిరువూరు వేశారు. అక్కడ ఆయన ఓడిపోయాడు. మళ్ళీ తర్వాత తీసుకెళ్ళి ఆయన కొవ్వూరు పంపించారు. కొవ్వూరులో అనుకోకుండా అక్కడ సీట్ ఇవ్వలేకపోయారు. ఇవ్వలేకపోయినా సరే పార్టీ ఏది చెప్తే ఆయన పార్టీ ఆదేశానుసారం పనిచేసిన వ్యక్తి కొత్తపల్లి జవహర్ గారు. ఆయనకు కూడా
ఎమ్మెల్సీ ఇస్తారని పార్టీ వర్గాల్లో చెప్పుకున్నారు. ఇకపోతే తిప్పేస్వామి గారు, రెడ్డి సత్యనారాయణ గారు, కొమ్మాలపాటి శ్రీధర్ గారు, ఈయన అమరావతి ఏరియాలోని పెదకూరపాడు నుంచి గతంలో 2014లో ఎమ్మెల్యే చేశారు. ఇప్పుడు నరసరావుపేట జిల్లాకి పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. పల్నాడు జిల్లాకి పార్టీ అధ్యక్షుడిగా. ఆయన కూడా మొన్న సీటు ఖాళీ చేసి భాష్యం ప్రవీణ్ గారికి సీట్ ఇవ్వటం వల్ల ఆయన అక్కడ తప్పుకున్నారు. పార్టీ ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులకు పనిచేస్తున్నారు శ్రీధర్ గారు. ఇకపోతే టీడీ జనార్దన్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిద్రపోయే ముందు కాంచి లేచిన కాంచి కూడా జనార్దన్ గారితో టచ్లో ఉంటారు. ఏదున్నా త్రూ ఆయన ద్వారానే చేస్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని పనులు. ఆ జనార్దన్ గారు కూడా పార్టీ పొలిట్ బ్యూరో మెంబరు, అనేక సంవత్సరాల నుంచి చంద్రబాబు గారిని నమ్ముకుని పార్టీ కార్యక్రమాలను ప్రభుత్వానికి పార్టీకి అనుసంధానంగా కోఆర్డినేట్ చేసుకునే వ్యక్తి జనార్దన్ గారు. జనార్దన్ గారికి కూడా టాప్ ప్రయారిటీలో ఎమ్మెల్సీ ఇస్తారని అనుకుంటా ఉన్నారు. ఇకపోతే రాయలసీమలోని అనంతపూర్లో ప్రభాకర్ చౌదరి గారు, ఈయన పార్టీ నటుపుడు 14లో ఎమ్మెల్యే చేశారు. అంతకుముందు మున్సిపల్ చైర్మన్ చేశారు అనంతపురానికి. ఆయన మొన్న సీటు విషయంలో ఆయన సీటు త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఆయనకు కూడా ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి కర్నూలు ఇన్ఛార్జికి పంపిస్తే కర్నూలులో కూడా ఆయన అత్యధిక మెజార్టీ సీట్లు గెలిపించారు. ఇది మొన్న ఎలక్షన్స్ 24 ఎలక్షన్లో. సో ఇలాంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఎమ్మెల్సీల కోసం ఎదురు చూస్తున్నారు. ఇకపోతే జనసేన నుంచి నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అది రేపు అవ్వచ్చు మాపవచ్చు, వారం రోజుల్లో నాగబాబు గారిని మంత్రివర్గంలో తీసుకుంటారు. ఆయన్ని కూడా ఎమ్మెల్సీ చేయాలి. ఎమ్మెల్సీ చేసి తీసుకోవాలా, లేకపోతే తీసుకున్నాక ఎమ్మెల్సీ చేయాలా, 6 నెలలలోపు మంత్రిని కూడా ఎమ్మెల్సీ చేయొచ్చు. సో ఆ విధంగా నాగబాబు గారికి జనసేనకి ఒక ఎమ్మెల్సీ ఇస్తారండి. ఆల్రెడీ ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నారు జనసేన నుంచి. ఇకపోతే బీజేపీ వాళ్ళు ఒక సీట్ అడుగుతారు, ఒక సీటు బీజేపీకి ఇస్తారు. ఇట్లా పోతే 13 మంది కొత్తగా రేపు మార్చిలోపు ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి, బీజేపీ నుంచి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది కూడా ఎట్లా 8 మంది వైసీపీ వాళ్ళు రాజీనామాలు యాక్సెప్ట్ అయితేనే 13 వచ్చేది. ఇక్కడ చిన్న మతలబు ఉంది. 4 రిజైన్ చేశారు, ఇంకా 4 చేయాలి. ఈ 8 కాకుండా 5 ఖాళీ అవుతాయి, అయితే 13 వస్తాయి. ఈ 13ని టీడీపీ వాళ్ళు జనసేనకు ఓటిస్తారు, నాగబాబు గారికి బీజేపీకి ఓటిస్తారు, మిగిలిన వాళ్ళ కేడర్తో నింపుకుంటారు. ఈ విధంగా రాబోయే రోజుల్లో టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీల ఆశావాదుల్ని మనం ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.